హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు శ్రేష్ట వ్లాగ్. సో ఇవాళ వ్లాగ్లో నేను చూపించబోతున్నాను. యాక్చువల్లీ ఈ వ్లాగ్ మీరు చూసారంటే చాలా బాగా నవ్వుకుంటారండి. ఈ ఫీల్ సో హ్యాపీ అనమాట. ఎందుకంటే ఈ వ్లాగ్లో మా పాప సాంగ్స్ పాడడానికి ట్రై చేస్తుంది అనమాట. నౌడేస్ మీకు అర్థం కాదు, బట్ కొన్ని కొన్ని పదాలు చాలా బాగా క్లియర్గా చెప్తుందనమాట. చాలా హ్యాపీగా ఉంటుంది. పిల్లలు ఎదుగుతూ అలా బుడ్డి బుడ్డి మాటలు మాట్లాడుతుంటే మదర్ ఫీల్స్ సో గుడ్ కదా. మనం ఎక్స్ప్రెస్ చేయలేము ఆ ఫీలింగ్స్ని. ఐఎమ్ లిటరల్లీ క్రయింగ్. ఎంత బాగా ఎంజాయ్ చేస్తాను తనతో. నాకు చిన్నప్పటి నుంచి ఉండేదన్నమాట. ఓకే, నా కూతురుతో తను పుట్టినప్పటి నుంచి అనుకునేదాన్ని ఎప్పుడెప్పుడు నా కూతురుతో డ్యాన్స్ చేస్తానా, ఎప్పుడెప్పుడు తనతో పాటలు పాడుతూ మదర్ అండ్ డాటర్ రిలేషన్ ఉంటుంది చూసారా, దట్స్ రియలీ సో స్వీట్. వాళ్ళతో పాటలు పాడడం కానీ డ్యాన్స్ చేయడం కానీ, దట్స్ మనకి ఎన్ని లైఫ్లో ఎన్ని కష్టాలున్నా ఒక్క మూమెంట్ చాలండి, మనం అన్నీ మర్చిపోతాం తెలుసా. ఎంత హ్యాపీగా ఉంటామో పిల్లలతో. మనం మాటలో చెప్పలేం వాటిని. అండ్ నాకు డేలో కనీసం 1 hour అన్న టైం తీసుకుంటానండి తనతో ఇలా డాన్స్ చేయడానికి కానీ, తనతో పాటలు పాడించడానికి కానీ. మనం ఏదైనా చెప్తూ ఉంటే బేస్ అంతా మనలోనే ఉంటుందండి. మదర్స్ ఏదైనా పాట పాడుతూ ఉంటే పిల్లలు ఆటోమేటిక్గా మన వచ్చేసి మనతో పాటు లిరిక్స్ స్టార్ట్ చేస్తారనమాట. సో నేను తనకి అలాగే స్టార్ట్ చేశాను. చాలా అట్లీస్ట్ 3 months నుంచి అలా చేస్తూ ఇప్పుడు కొంచెం పర్లేదనమాట, బాగానే పికప్ అయ్యింది ఫస్ట్ స్టార్టింగ్ కన్నా. అట్లీస్ట్ తను హాఫ్ లైన్ కానీ 1 line కానీ నాతో పాటు ఆ లిరిక్ పాడుతున్నప్పుడు వి ఫీల్ సో హ్యాపీ. సంగీతం మదర్ అండ్ డాటర్ సంగీతం క్లాసెస్లో ఎలా పాడితే ఎలా మనం ఒక లిరిక్ అని ఫామ్ అవుతుంది కదా, ఒక సెంటెన్స్ ఫామ్ అయిపోతుంది. అంత మదర్ అండ్ డాటర్ ఇద్దరు కలిపి పాడితే ఒక సెంటెన్స్ ఫామ్ అవుతుంది. సో అలా ఉంటుంది అనమాట నాకు డైలీ. ఎంత హ్యాపీ అంటే చెప్పలేనని మాటలో. మీకన్నా పిల్లలు ఉంటే కన్నా తప్పకుండా వాళ్ళని ఇలాంటి వాటిలలో కొంచెం బాండ్ చేయండి, కొంచెం ఎంకరేజ్ చేయండి. మీరు ఫస్ట్ నేర్చుకొని మీరు పాడుతూ ఉన్నా, మీరు డ్యాన్స్ చేస్తూ ఉన్నా, డాన్స్ రానక్కర్లేదండి, సింగింగ్ రానక్కర్లేదు, సంథింగ్ లిరిక్, సంథింగ్ ఏదో ఒక స్టెప్. మనం డైలీ వాకింగ్కి వెళ్తాం, అది కూడా ఒక డ్యాన్స్ తెలుసా. ఈవెన్ ఒక సింగిల్ స్టెప్ అంతే, ఆ నడుము ఊపడం, ఏదో చూస్తూ ఉంటే హ్యాండ్స్ రైసింగ్ చేయడం, ఇలాంటివి చేస్తూ ఉంటే పిల్లలకి ఆటోమేటిక్గా మనం చూసి నేర్చుకోవడం ఎక్కువ చేస్తారు వాళ్ళు. సో అలాగే నేను నేర్పించాను అనమాట తనకి. నాకు చాలా హ్యాపీగా ఉంది వెన్ షీ ఈజ్ సింగింగ్ విత్ మీ. ఈ వీడియోలో మీరు చూడొచ్చు తను ఎలా సింగింగ్ చేస్తుంది ఏంటి అనేది. రీసెంట్గా తను చాలా సాంగ్స్ నేర్చుకుందండి తెలుగులో. హీ సో క్యూట్ ఆ సాంగ్ ఒకటి నేర్చుకుంది. అండ్ రాములో ఒక సాంగ్ ఒకటి లిరిక్స్ పాడుతుంది. ఇలా అనమాట. తనకి ఇంతకుముందు ఓ బేబీ సాంగ్ పిచ్చగా ఉండేది. అంటే ఎవ్రీ మంత్కి తనకు ఒక డిఫరెన్స్ అంటూ వచ్చిందనమాట. ఫస్ట్ ఓ బేబీతో స్టార్ట్ అయింది, తర్వాత అలా వైకుంఠపురంతో స్టార్ట్ అయింది, తర్వాత మహేష్ బాబు మూవీతో అయిపోయింది హీట్ సో క్యూట్ సాంగ్తో. ఇప్పుడు వచ్చేసి 30 రోజుల ప్రేమ కథ ఒకటి ఉంది కదా ప్రదీప్తి. సో దాంట్లో నేని ఆకాశం అనేది స్టార్ట్ చేసిందనమాట. నేను పాడంగా తను ఆ పాటని అందుకుంటోంది. సో అదే అనమాట ఈ వీడియోలో మీరు చూడొచ్చు. తను నాతో పాటు ఎలా పాడుతుంది, ఒక సింగిల్ లైన్ని మీకు చూపించబోతున్నా. సో హ్యావ్ ఫన్. అండ్ తను ఎలా పాడిందని కూడా కింద కామెంట్లో చెప్పండి, బికాస్ దట్ రియల్లీ మీన్ ఏ లాట్ టు అస్. చాలా చెప్పలేమండి. మీ కామెంట్స్ కానీ మీ లైక్ చేసిన బటన్స్ కానీ మాకు ఎంత సపోర్ట్ ఇస్తాయి, ఎంత బూస్ట్ ఇస్తుంది అనేసి. సో ప్లీజ్ మేక్ షూర్ లైక్ చేయండి మీకన్నా మా పాప సింగింగ్ నచ్చితే. ఇంకా నేను తన సాంగ్స్ నేర్చుకున్న, డ్యాన్స్ చేస్తున్నా కానీ నేను ఇలా వీడియోస్ చేస్తూ ఉంటాను, పెడుతూ ఉంటాను. యూ గోనా హ్యావ్ రియల్లీ ఎంటర్టైన్ విత్ హర్. సో యా, ఇప్పుడైతే వ్లాగ్ చూసేయండి. శ్రేష్ట చూడు, మమ్మీని చూడు. నీలి నీలి ఆకాశం ఇద్దామనుకున్నా, మబ్బులు నిన్నే కమ్మేస్తాయని మానేస్తూ ఉన్నా, నెలవంకని ఇద్దామనుకున్నా, నీ నవ్వుకి సరిపోదంటున్నా. Good job! సో ఇక్కడ నేను వ్యాక్యూమ్ క్లీనర్ని రివ్యూ చూపించబోతున్నానండి. సో ఇది మా కొత్త వ్యాక్యూమ్ క్లీనర్ అనమాట. బిజల్ పవర్ ఫోర్స్ హెలెక్స్ కంపెనీ.
చాలా బాగా వర్క్ చేస్తుందండి. నేను యూజ్ చేసిన తర్వాత చెప్తున్నాను. ఇట్స్ రియల్లీ అమేజింగ్ అనమాట. మీ కార్పెట్ కానీ, లేదంటే టైల్స్ కానీ చాలా బాగా రిమూవ్ అవుతున్నాయి. ఏమన్నా డస్ట్ పార్టికల్స్ ఉంటే హైలీ రికమెండ్ వన్ అండి. అండ్ ఇది ఈజీగా ఉంటుందన్నమాట. వెయిట్లెస్ అనమాట వాక్యూమ్ క్లీనరు. మీరు అంత ఫోర్స్ చేసి క్లీన్ చేయని అవసరం లేదు. అండ్ ఇలా మీకు అంతా పార్ట్స్ వచ్చేస్తాయి. అండ్ బుక్లెట్ కూడా వస్తుంది. మీరు అవి ఎలా ఇన్స్ట్రక్ట్ చేయడానికి. అండ్ ఇది డస్ట్ కూడా లోపల వాక్యూమ్ క్లీనర్లో ఉండేది కూడా ఈజీగా రిమూవ్ చేయొచ్చు అనమాట. మీకు ఒక బటన్ ఉంటుంది, డైరెక్ట్గా డస్ట్బిన్లోకి వెళ్ళేసి అది డైరెక్ట్గా వేసేయచ్చు. చాలా ఈజీగా ఉంటుంది. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఎవ్రీ టైమ్ మీరు వాక్యూమ్ చేసినప్పుడు త్వరగా వెళ్ళి డస్ట్బిన్లో మీరు ట్రాష్ పడేయచ్చు. అండ్ కార్పెట్ కూడా మంచి క్లీన్గా, ఎటువంటి ట్రాష్ కార్పెట్ మీద లేకుండా క్లీన్గా ఉంటుంది అనమాట. ఐ హైలీ రికమెండ్ వన్ అండి. కింద లింక్ పెడతాను, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. ఇన్ కేస్ మీకు నచ్చితే తీసుకోవచ్చు. సో యా, సో ఇవాళ ఏంటి అంటే యాక్చువల్లీ సాటర్డే ఈవినింగ్ అనమాట. నేను వచ్చేసి చాలా 1 అవర్ వరకు కొంచెం రిలాక్స్ అవ్వాలనేసి ఐఎమ్ జస్ట్ చిల్లింగ్ అవుట్. మీకోసం ఒక వీడియో కూడా నేను ఆల్రెడీ అప్లోడ్ చేశాను జస్ట్ నౌ. ఇన్ కేస్ కానీ మీరు చూడకపోతే వెళ్ళి చూడండి నా పాస్ట్ వీడియోని. అది కొంచెం కిడ్స్ మనం క్లీనింగ్ చేస్తూ ఉంటాం కదా మెయిన్లీ హౌసెస్లో. సో అది చాలా బెస్ట్ అండ్ చాలా ఇంపార్టెంట్ అనమాట. కిడ్స్ ఉంటే, ఇంట్లో పిల్లలు ఉంటే మాత్రం వెళ్ళి చూడండి ఖచ్చితంగా. బికాస్ ఆ ప్రోడక్ట్స్ అనేవి దే ఆర్ వెరీ హెల్ప్ఫుల్, కిడ్స్కి హార్మ్ చేయకుండా ఉంటాయి. సో ఒకవేళ మీరు చూడకపోతే వెళ్ళి చూడండి, దెన్ యూ నో వాట్ ఐఎమ్ టాకింగ్ అబౌట్. సో యా, మీకు వీడియో అప్లోడ్ చేసేసి నేను జస్ట్ అలా రిలాక్స్ అవుతున్నాను. బట్ నా హస్బెండ్ అండ్ నా బేబీ వచ్చేసి ఇద్దరు ఐ జస్ట్ ఆస్క్డెమ్ చాయ్ చేయించమనేసి, సో టీ చేయించమని అడిగాను. సో వాళ్ళు అలా కిచెన్లోకి వెళ్ళేసారనమాట. నా బేబీ అండ్ నా హస్బెండ్ దే బోత్ ఆర్ డూయింగ్ టీ ఫర్ మీ. ఇలా ఎవ్రీ వీక్ అట్లీస్ట్ వన్స్ ఇలా జరుగుతూ ఉంటుందండి. వింటర్ కాబట్టి దట్టు మాకు ఒక 2-3 డేస్ నుంచి కొంచెం బాగా విండిగా ఉంది. మేము బయటకు అసలు ఎక్కడికి వెళ్ళలేదు, ఇంట్లోనే ఉంటున్నాం అనమాట. సో సమ్ టైమ్ ఐ రియలీ ఫీల్ సో హెస్టిక్ విత్ ఆల్ ద వర్క్ అండ్ సిట్టింగ్ అట్ హోమ్ ఎవ్రీ డే ఎవ్రీ టైమ్. కొంచెం మనకి హెడేక్ అనిపిస్తుంది, ఎందుకంటే బయట వెంటిలేషన్ లేకపోతే కన్నా. సో యా, at the time I used to ask to my husband to make a good tea for me. So he's a good makeup on it. తను బాగా చేస్తాడు టీ అనేది. సో అఫ్కోర్స్ తను వంటలు కూడా చాలా బాగా చేస్తాడు. అండ్ టీ అయితే ఇంకా చాలా డెలీషియస్గా ఉంటుంది, విచ్ ఐ రియలీ లైక్. అట్లీస్ట్ వన్స్ ఇన్ ఏ వీక్లో అట్లీస్ట్ ఇలా మేము అడుగుతూ ఉంటానన్నమాట, టు మేక్ సమ్ టీ ఫర్ మీ ఆర్ సమ్ కాఫీ ఫర్ మీ లైక్ దిస్. దట్స్ మూమెంట్స్ దే ఆర్ వెరీ క్యూట్ అండ్ దే ఆర్ వెరీ మన లైఫ్లో మనకి ఖచ్చితంగా ఉండాల్సిన మూమెంట్స్ అండి. వన్ పాయింట్ ఆఫ్ టైం మనకు అనిపిస్తుంది లైఫ్ని మనం ఎప్పుడు ఇలా చేసుకుంటూ వెళ్తూ ఉంటే, మదర్స్గా మన డాటర్స్కి కానీ, మన సన్స్కి కానీ, మన పేరెంట్స్కి కానీ, మన హస్బెండ్స్ కానీ వెనక్కి తిరిగి చూస్తే మన లైఫ్ ఏంట్రా అనిపిస్తే కానీ వీళ్ళే ఉంటారు. అంటే వీళ్ళతో బెస్ట్ మూమెంట్స్ ఉంటాయి, అట్ ద సేమ్ టైం మన లైఫ్లో కొంచెం మన స్పేస్ లేదేంటి అనిపిస్తుంది అనమాట. సో ఆ స్పేస్ లేదేంటి అనేది మనకు క్వశ్చన్ మార్క్ ఉండకూడదు అనుకుంటే దిస్ ఇస్ ద బెస్ట్ టైం. అట్లీస్ట్ 1 అవర్ రిలాక్స్ అవ్వండి అండ్ ఆస్క్, మీకు నచ్చింది మీ హస్బెండ్ని చేసి పెట్టమనండి. దే రియలీ గోనా లవ్ యూ అండ్ దే రియలీ గోనా డూ ఫర్ యూ అనమాట. సో అందుకే మేము ఎవ్రీ 1 వీక్ ఇలా we used to plan like this anamata, and that is the best moment for me. I really like his support and నేను అడిగిన వెంటనే చేసి పెట్టే విధానం, I really like that. సో ఇన్ కేస్ మీకన్నా మీరు హస్బెండ్ని అడగలేకపోతే జస్ట్ లవ్ దెమ్ అండ్ ఆస్క్ దెమ్ వాట్ యూ వాంట్. సో కొంతమంది ఎలా ఉంటారంటే మీరు అడిగేదాకా వాళ్ళకి తెలియదు అనమాట. సో జస్ట్ ఓపెన్ అప్ విత్ దెమ్, సో దట్ విల్ రియలీ హెల్ప్ యూ ఇన్ యువర్ లైఫ్. నేను చాలా బిలీవ్ అవుతాను ఇన్ దీస్ కైండ్ ఆఫ్ వర్డ్స్లో అండ్ దే రియలీ గోనా వర్త్. So yeah, now I'm just waiting for it. And actually my daughter is making some of the funny things in the kitchen.
and yeah, they both are enjoying in kitchen and I'm chilling out in bedroom and yeah, talking with you guys. So see how they are, so funny guys. Yeah, so yeah, after getting my coffee I will show you how delicious it is. And here is my tea. It's amazing. చూసారు కదా, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ప్లీజ్. మీరు కన్నా నా ఛానల్కి కొత్త అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ నోటిఫికేషన్ని యాక్టివేట్ చేసి పెట్టుకోండి. దానివల్ల ఏంటి అంటే నేను కొత్తగా ఎప్పుడైనా వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటే మీకు అప్డేట్స్ అనేవి అందుతూ ఉంటాయన్నమాట. మీరు నా ఏ వీడియోని మిస్ అవ్వకుండా ఉంటారు, దానికోసం అనేసి ఆ బెల్ నోటిఫికేషన్. సో నెక్స్ట్ బ్లాగ్తో మరికొంత ఫన్తో కొన్ని న్యూ టాపిక్స్తో మేము ముందుకు వస్తాను. సో అంటిల్ దెన్ బై బై, టేక్ కేర్.